ఏమంటున్నాడు అంటే ఈ సమాజంలో బ్రతకడం కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, పసిపిల్లలకి తల్లిదండ్రులు నేర్పిస్తారు, బాబు అదిగో ఆ దారం బట్టి వెళ్ళేటప్పుడు ఎవరైనా ఏదైనా పెట్టారనుకో తీసుకోబాకు, తినబాకు, తప్పు తినకూడదు. అక్కడ ఎవరైనా ఏదైనా చేస్తున్నారనుకో నువ్వు అది చూడబాకు, వచ్చేసి అని పిల్లల యొక్క క్షేమం కోరిన తల్లిదండ్రులు వారి బిడ్డలకు ఎలాగో నేర్పించుకుంటారో దేవుడు కూడా ఈ రోజు నీకు నాకు అలాగే పాఠాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు మహాప్రేమామయుడు, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు అత్యంత కృపామయుడు. తన పిల్లలకు ఆయన బ్రతకడం ఎలాగో నేర్పిస్తూ ఉన్నాడు. ఈ రోజు ఆయన శిష్యులను ఈ సమాజంలోనికి పంపేటప్పుడు యేసు ప్రభు వారు ముందే చెప్తున్నాడు, ఈ సమాజం ఇలా ఉంటది, అది కర్కశమైనది, అది చాలా ఘోరమైనది, దానికి జాలి దయా కరుణ అనేవి ఉండవు ఈ సమాజానికి. ఒకవేళ మీరు ఆశపడతారేమో, మా మీద వీళ్ళు దయ చూపాలని, మా మీద వీడు కనికరం చూపాలని మీరు ఎవరి మీదైనా ఆశ పెట్టుకుంటారేమో. ఆ ఆశలు మీకు వద్దు, ఎందుకంటే ఇది తోడేళ్ల వంటి సమాజం. ఇది లోకంలో ఒక సామెత ఉంది, కూసిందమ్మా అంటే కాసిందమ్మా అంటారంట. ఏమీ లేని చోటే అన్ని ఉన్నాయని నోటికి వచ్చిన అబద్ధాలాడి నిందలు మోపి నేరము మోపి నిన్ను నలుగురిలో నవ్వులు పాలు చేయాలనుకునే ఈ లోకంలో ఎలా బ్రతకాలో ప్రభు చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు నిష్కపటంగానే ఉండు, నీ ప్రాణానికే కీడు రాదు. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. తాడేపల్లిగూడెంలో డిసెంబర్ 15వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. మాచెర్లలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. విశాఖపట్నంలో డిసెంబర్ 16వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. గుంతకల్లులో 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. కాకినాడలో డిసెంబర్ 17వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, హౌస్ ఆఫ్ ప్రేయర్, చర్చి రోడ్, కాకినాడ. ఆదోనిలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. నర్సరావుపేటలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 7 ఎదురుగా, నర్సరావుపేట, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, కర్నూలు రోడ్, పోస్ట్ ఆఫీస్ వెనుక, పెద్ద డోర్నాల. పాలకొల్లులో డిసెంబర్ 18వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక రోడ్, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో డిసెంబర్ 20వ తేదీ శనివారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. గుంటూరులో డిసెంబర్ 21వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. రాజమండ్రిలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాన్పేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో డిసెంబర్ 22వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. ఏలూరులో డిసెంబర్ 28వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, చింతలపూడి రోడ్, కండ్రికగూడెం సెంటర్, ఏలూరు. మా అమ్మగారు విజయవాడలో ఉంటారు. గత కొన్ని సంవత్సరాలుగా ఆమెకు తీవ్రమైన నడుము నొప్పి వస్తూ ఉందన్నమాట. పని చేసుకోలేకుండా ఉంది. అసలు ఎందుకు ఈ నడుము నొప్పి వస్తుందో అని చెప్పి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఫేమస్ డాక్టర్ గారి దగ్గరికి చూపించడం జరిగిందండి. అక్కడ ఆ డాక్టర్ గారు టెస్టులు చేశారు. వెన్నుపూస పైకి నరం ఎక్కిందమ్మా, చాలా కష్టమైన పరిస్థితి, ఆపరేషన్ చేయాలి అని చెప్పారు.
అలాంటి పరిస్థితుల్లో అక్కడ కాదులే ఇంకో చోట చూపిద్దాము అని చెప్పి మరి మా అన్నయ్య ఇంకొక 3 డాక్టర్ల దగ్గరికి తీసుకుని వెళ్ళటం జరిగిందండి. వాళ్ళు కూడా పరీక్షించి సమస్య అయితే తీవ్రంగా ఉంది, ఆపరేషన్ చేయాల్సిందే, ఇన్ కేస్ ఆపరేషన్ చేయలేదు అంటే కనుక కాలు చచ్చుపడిపోయే పరిస్థితి ఉంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ పరిస్థితుల్లో దైవజనులు క్రీస్తు రాయబార్ గారి దగ్గరికి తీసుకొచ్చి విషయం అంతా చెప్పడం జరిగిందండి. దైవజనులు అయితే ఒకటే మాట అన్నారు, అమ్మ నీకైతే ఆపరేషన్ జరగదు, విశ్వాసం ఉంచు, అంజూర పండును భుజించు అని చెప్పడం జరిగిందండి. దేవుని మహాదయలో దైవజనులు చెప్పిన రీతిగా వారు ప్రార్థించిన అంజూర పండుని నా తల్లికి ఇవ్వడం జరిగింది. అమ్మ విశ్వాసంతో అంజూర పండును భుజించింది. 15 రోజుల తర్వాత మరలా గుడివాడలో ఉన్న మరొక ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. లేడీ డాక్టర్ గారు చాలాసేపు మా అమ్మని పరీక్షించి అంతా నార్మల్గానే ఉంది, సర్జరీ అయితే అవసరం లేదు, నువ్వు చాలా ఆరోగ్యంగా ఉన్నావు, కష్టపడి పనిచేసుకోవచ్చు, సమస్య ఏమీ లేదని చెప్పడం జరిగిందండి. దైవజనులు ఆత్మీయ తండ్రి గారు ఎంతో ధైర్యం చెప్పి నా తల్లి విషయంలో ప్రార్థించారు. వారు చేసిన ప్రార్థన ఆలకించిన దేవుడు నా తల్లిని స్వస్థపరచడం జరిగింది.